తిరుమలలోని బాలాజీ నగర్ లో పోలీసులు కర్డన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో కర్డన్ సర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు. అనుమానిత ఇళ్లలో తనిఖీలు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. ఇల్లు అద్దెకు తీసుకునే వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇంటి ఓనర్లకు పోలీసులు పలు సూచనలు చేశారు. అర్జున్ పైన కరెంట్ వాళ్ళు మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా పిలవాలా గోడలకు అంత ఆనిట్ చేస్తే అది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చేసిపోతే బయట ఉన్నారు. దీంట్లో పెట్టాలి అంగడి ఎవరండి ఎట్టబడితే వాళ్ళకి చేయడం వల్ల ఇది వాళ్ళ బయట చూస్తున్నారు ఏమైనా చేస్తున్నారు చేయడం వల్లనే బాలాజీ నగర్ కాలనీకి చెడ్డగారు వస్తుంది. తిరుమలలో ఇతర ప్రదర్శనలు వాళ్ళు ఉండ కూడా తెలుసు కదా, వస్తే వెళ్ళిపోతుండాలి. ఇక్కడే కాపురాలు ఉండి ఇక్కడ టీటీడీ, విజిలెన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్, రెవెన్యూ అందరూ కలిసి కూడా ఈరోజు కార్డన్ సర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమలలో రెసిడెన్షియల్ ఏరియా ఉండేది బాలాజీ నగర్ మాత్రమే. సో ఇక్కడికి తరచూ కొత్త వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు కొంతమంది ఇక్కడ వచ్చేసి ఇళ్ళని రెంట్ తీసుకుంటున్నారు. ఉండి ఇక్కడ వాళ్ళు తెలియకుండా కావాల్సిందిగా కావచ్చు లేదా తెలియకుండా కావచ్చు ఇక్కడ పద్ధతులు పాటించుకోకుండా ఈ మధ్య మాంసాలు తెచ్చుకోవడము, వాటిని వినియోగించడం జరుగుతుంది. సో ఇటువంటి అరికట్టడానికి అన్నిలు అనుమానస్తులు ఎవరు కొండ మీద వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఆ విషయాల్ని మాకు చెప్పవలసిందిగా బాలాజీ నగర వాసుల్ని విజ్ఞప్తి చేయడానికి ఒక ప్రయోజనం వల్ల చేస్తూ, అలాగే అవేర్నెస్ కలిగించి, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులైన ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళు తరచూ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు అనే ఒక భావన వల్ల కలిగించి అలాంటి మన వ్యతిరేకమైన పనులు ఏవి చేయకుండా అరికట్టడంలో భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క కార్డన్ సర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తరచూ ఇంకా మేము చేస్తాం. ఎందుకంటే ఈ తిరుమల అనేది పవిత్రమైన స్థలం కాబట్టి ఇందులో ఏ చిన్న జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ఇక తరచూ కూడా ఇటువంటి కార్డన్ సర్చెస్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం.